అందరికీ నమస్కారం అండి. చాలా ఈ బైబిల్ పట్టుకొని ఈ క్రిస్మస్ రోజులలో చాలా అంటే చాలా హిందూ సోదరుల దగ్గర వచ్చి మీరు యేసుక్రీస్తుని నమ్ముకోండి. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు. యేసయ్య మన పాపాల కోసమై సిలువలో మరణించి మూడవ దినమున తిరిగి లేసి మనలాని స్వర్గానికి తీసుకుపోవడానికి అతి త్వరలో మళ్ళీ వస్తున్నాడని ఒక యేసు ఒక సువార్త చెప్పి హిందువులని మత మార్పిడి చేయాలని చూస్తూ ఉంటారు. దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారి దగ్గర చురుకుగా ఉండండి, తెలివిగా ఉండండి. ఎందుకంటే వాళ్ళంతా తెలివిమంతులో తెలుసా? వాళ్ళిచ్చిన కేక్ కానీ, వాళ్ళిచ్చిన క్రిస్మస్ ఏ పదార్థాలైనా మనం ఏ అభ్యంతరం లేకుండా తింటాం. మనం అందరినీ కూడా మన వారని నమ్ముకుంటాం. కానీ క్రైస్తవులు మాత్రము మనలాని ఒక చులకనగా చూసి మీరు నమ్ముతున్న సిద్ధాంతము అది తప్పు, మేము చెప్తున్న సిద్ధాంతం రైటు, ఇదిగో ఈ బైబిల్ని మీరు చదవండి, దీని ద్వారా యేసుక్రీస్తు ఒక జననం పుట్టుక గురించి వివరించబడ్డది అని చెబుతూ మనలాకు కొన్ని మంచి మాటలని చెప్పి ఆ తర్వాత మనలాని మెల్లమెల్లగా ఒక సమాజానికి వ్యతిరేకంగా తయారు చేస్తారు. సో నేను కూడా ఒకప్పుడు ఇలాంటి మాయ మాటలను నమ్మి నేను క్రైస్తవునిగా కన్వర్ట్ అయ్యి ఈ బైబిల్ని పూర్తిగా అధ్యయనం చేసి దాన్ని ఒక్కీకరించకుండా దాని ఒక వచనాలని దానిలో పట్టిన వచనాల రియాలిటీ ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తున్నా. సో దయచేసి ఆలోచించండి. నేను ఒక క్రైస్తవునిగా ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉండేదంటే ఒక నిజాయితీని మనము నిజాయితీ పరంగా జీవించాలనే ఒక ఆశ నా లోపట కలిగేది. సో అలాంటి అప్పుడు నాకు పాస్టర్ అంటే అతని ఒక మెయిన్ పాస్టర్ ఉంటాడు. అతని చేతికి నేనుంటే కొన్ని ఇళ్ళకి వెళ్ళి ప్రేయర్ చేసి అక్కడ డబ్బు తీసుకుపోయి చర్చిలో కలెక్ట్ చేయాలి. నా ఉద్యోగం అది ఉండేది. సో అక్కడ మేము కొన్ని జనాలు మేము కలిసి ఫ్రెండ్స్ కలిసి మేము వెళ్ళాము. అక్కడ ప్రేయర్ ముగించుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని కానుకలు ఇస్తే ఆ కానుకల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా, పార్టీ చేసుకుందామని మందు తీసుకున్నారు. సో అక్కడ నేను ఉండ కాబట్టి నేను తాగలేను, నేను నిజాయితీ పరిగా నేను చూపెట్టలే అంటున్నాని వెళ్ళి నేను ఈ మెయిన్ పాస్టర్ ఉంటాడు కదా ఆయనకు చెప్పుదామని నేను వచ్చేటప్పటికి అక్కడ కూడా ఆయన అదే పార్టీలో ఉన్నాడు. అంటే అక్కడ కూడా ఆయన ఒక వైన్ షాప్ లోపలికి వెళ్ళి బయటికి వెళ్తున్నాడు. చూడండి, ఈ కొత్త సంవత్సరాలు కూడా జనాలని మభ్య పెట్టాలని, జనాలను ఆకర్షించాలని చూస్తూ ఉంటారు. నేను ఎవరిని తప్పు పట్టాలని కాదు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, నేను కాదనడం లేదు. అందరు క్రైస్తవులు చెడ్డోళ్ళు అంటే నేను అనలేను. అమాయకమైన ప్రజలు ప్రౌఢత్వం నుండి మోసాల నుండి మనం జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంగా. ముఖ్యంగా బైబిల్ని పాలయ్యే వ్యక్తి నిజం అనేది తెలుసుకోలేడు, దాని లోపట ఉన్నది. సో చూడండి, నేను ఇప్పుడు కొన్ని వచనాలు బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తాను. దాని ద్వారా రకరకాలుగా చెప్తుంటారు. సో దయచేసి ఆలోచించండి. ఇక్కడ నాకు న్యాయమైన సంగతి ఎక్కడ నాకు కనబడలేదు. మీరు కొన్ని నేను చదువుతా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహాసించారని ఏరేదు గ్రహించి, అంటే జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక చుక్క అనేది ఆకాశమున కనబడుతుంది. ఎవరికి? జ్ఞానులకు. ఆ జ్ఞానులు ఏం చేస్తారంటే హేరోదు దగ్గర వచ్చి, రాజా, మరి యూదులకు రాజు పుడతాడాన్ని కాలం సమీపించింది, ఇంచుమించు యూదులకు రాజు పుట్టే ఉంటాడు, మళ్ళీ రాజు అన్నమేనికి రాజుల గృహంలో పుట్టలే కదా, ఆ రాజు నీవే కదా హేరోదు, మరి నీ ఇంట్లో రాజు ఎక్కడున్నాడయ్యా, మేము ఆ రాజును చూడవచ్చిద్దామని
ఈ హేరోదు రాజుకు ఆ ముగ్గురు జ్ఞానులు అడుగుతారు. ఆ జ్ఞానులు చెప్పినంత వరకు ఈ రాజుకు తెలియదు. అప్పుడు అతన్ని ఆగ్రహం తెచ్చుకోవటలేడు. మొట్టమొదటిగా వాళ్ళని ఏమంటానంటే, నేను కూడా ఆయనను పూజిస్తా, ఆయన ఎక్కడున్నాడో ఎత్తుకొని రండి అని చెప్తాడు. సో వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఇంట్లో ఉన్న యేసుక్రీస్తుని కలుసుకున్నారు. కలుసుకొని తిరిగి ఈ సమాచారాన్ని ఆ హేరోదు రాజుకు చేరుతామని వాళ్ళు రిటర్న్ అయ్యి వెళ్తున్నారు. అప్పుడు దారి మధ్యలో ఒక దూత వాళ్ళకు కనబడుతుందంట. కనబడి, మీరు హేరోదు రాజుకు వెళ్ళకండి, ఆయన ఆ శిశువును చంపగోరుతున్నాడు, కాబట్టి మీరు మీ సొంత ప్రదేశాలకు వెళ్ళడని చెప్పినప్పుడు వాళ్ళు వారి సొంత ప్రదేశాలకు వాళ్ళు వెళతారు. చూడండి, ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోని దాన్ని సకల ప్రాంతములను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామలో అంగలార్పు వినబడెను. చూడండి, అంతకు మునుపు ఏం జరుగుతుందంటే, ఈ జ్ఞానులు ఆ దూత ద్వారా ఏం చెప్తారు, మీరు మీ స్వదేశానికి వెళ్ళండి, ఆ హేరోదు దగ్గరికి వెళ్ళకండి చెప్పాడు కదా. మళ్ళీ అదే దూత ఎవరైతే జ్ఞానులకు చెప్పిటారు కదా, ఆ దూత ఇక్కడ ఏసేపు భార్యకు అంటే మరియమ్మకు, వాళ్ళిద్దరికి యేసు బాలుడు పుడతాడు, వాళ్ళకొచ్చి చెప్తాడు, ఆ హేరోదు ఈ బాలుని చంపబోతున్నాడు గనుక ఈ పిల్లవాన్ని ఎత్తుకొని ఐగుప్తునకు వెళ్ళిపో, నేను చెప్పునంత వరకు ఇక్కడ రానే రాకు అన్నని ఆ దూత అనేది ఏసేపుకు ప్రత్యక్షమై చెప్తుంది. నీవు తల్లిని పిల్లవాన్ని తీసుకుపోయి ఐగుప్తులకు వెళ్ళిపోంటది. చూరో, అక్కడ ఏం జరుగుతుందంటే, ఇంచుమించు అదే కాలంలో అదే సంవత్సరంలో 2000 కంటే ఎక్కువ కాన్పులు అయింటాయి, డెలివరీలు అయింటాయి. సో వాళ్ళందరికి కూడా చెప్పలే కదండి, మీరు కూడా తప్పించుకునండి. ఆ హేరోదు ఒకవేళ మీ మీ బాలుడే యేసుక్రీస్తు అని చంపేస్తాడేమో అని చెప్పొచ్చు కదండి దేవదూత. సో అలా చెప్పలేదు. ఆ యేసుక్రీస్తుకు ఒక్కడికే చెప్పింది, యేసుక్రీస్తు తండ్రికి చెప్పింది, ఈ బాలుని తీసుకొని పారిపో అని చెప్తుంది. మరి యేసుక్రీస్తుకు చెప్పేదిండే కదా, యేసుక్రీస్తుకు చెప్పిన ఒక దేవదూత అందరికి చెప్పేదిండే కదా, అక్కడ ఎవ్వరికి చెప్పలేదండి. ఇంచుమించు 2000 కంటే ఎక్కువ అమాయకమైన ప్రాణాలు బలి అయిపోయినాయి అక్కడ. చూడండి ఎంత హత్య జరిగింది, ఎంత దారుణం జరిగింది. యేసుక్రీస్తు సంబరాలు చేసుకుంటారు, యేసుక్రీస్తు బర్త్డే సాంగ్స్లు చేస్తుంటారు. కానీ ఆ రోజు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎంతమంది రక్తాలు ఏరులై పారిందంట, రాములో అంగలార్పు వినబడ్డదంట. అంటే ఎటు చూసిన రక్తమేనంట. ఆయన రక్షించడానికి వచ్చిండు, కానీ అదేమి రక్షించడం అండి, ఎంతమంది ప్రాణాలు రోడ్డు పాలైపోయినాయి. అంతేకాక యేసు ప్రభు మరణించినప్పుడు కూడా హిట్లర్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, నా యేసయ్యను అన్యాయంగా చంపేసిండ్రు అంటున్నాని 6 మిలియన్ జూస్ని అన్యాయంగా చంపేసిండు. ఎందుకంటే నా దేవునికి నేను నిజమైన భక్తుడిగా నేను ఉండాలంటే, నా దేవిని ఎవరైతే కొట్టి సిలువ వేసిండ్రో వాళ్ళ ప్రాణాలు నేను తీస్తా అంటున్నాని అందరిని హతమార్చిండ్రు. దయచేసి ఆలోచించండి, ఇలాంటి మతము మన క్రైస్తవది ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి హిందూ అయిన సోదరులు. సో మత మార్పిడికి గురి కాకుండా క్రైస్తవులుగానే ఉండండి, వారికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి హిందువుల ఇళ్లలోకి వచ్చి మీరు మతం మార్చుకోండి అంటనని చెప్పి కన్వర్ట్ చేసి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేస్తుంటారు. దయచేసి జాగ్రత్త పడాలని నేను నా మనవి. అయినా నా అభిప్రాయం నేను చెప్తున్నానండి, ఎవరి ఉద్దేశం వాళ్ళదే, కానీ నిజం తెలుసుకొని మనం నమ్మాలని కోరుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తుందా. జై హింద్, వందే మాతరం.